ముందు నేను అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే నా వీడియోస్ మీకు నచ్చితేనే చూడండి, మీకు యూజ్ అవుతేనే షేర్ చేయండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే దాని అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండొచ్చు, జాబ్ పర్పస్ మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, దాన్ని బట్టి మనకు వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండొచ్చు. సో అది లెంత్ ఎక్కువైందని మీరు స్కిప్ చేసి సగం చూసి సగం వదిలేస్తే అది మీకు యూజ్ ఉండదు కదా. సో అందుకని మీకు చెప్తున్నాను ముందుగానే, నచ్చితేనే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, నో వరీ, ఓకేనా. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి ఫేజ్ 14 నోటిఫికేషన్ వచ్చింది కదా, జాబ్స్ రిలీజ్ చేశారు. అందులో అప్రాక్సిమేట్లీ మనకి 3003 పోస్ట్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. ఇది ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే 10th క్లాస్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 3 పేజెస్లో అప్లై చేసుకోవచ్చు. 10th, ఇంటర్, డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, ఆ పైన పోస్టులు అంటే దాన్ని చదివిన తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఏప్రిల్ 13 ఏంది, ఓకేనా. ఏప్రిల్ 13 టు మే 4 వరకు ఉందన్నమాట అప్లికేషన్ డేట్ లేని డేట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు కానీ దాని కరెక్షన్స్ కానీ మనం చేసుకోవాల్సి వచ్చింది కదా, ఏదైనా బై మిస్టేక్ ఎవరైనా మిస్టేక్లు చేసినా దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఆ టైం వచ్చేసరికి మనకు మే 11 నుంచి 13 వరకు మనకు ఛాన్స్ ఇచ్చారు, ఓకేనా. ఇఫ్ మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మాత్రమే అది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 32 వరకు ఉంది. అంటే పోస్టులను బట్టి ఉంటుంది అది ఏజ్ లిమిట్ అనేది. మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తారో దాని పోస్టును బట్టి ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ చదవండి. మీ నోటిఫికేషన్ లేకపోతే మీ దగ్గర అది మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు కావాలంటే అప్లోడ్ చేస్తాను. ఒకసారి మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ అంటే ఓబీసీ వాళ్ళకి 100 ఉంటుంది. అండ్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి మటుకి ఉండదు, అప్లికేషన్ ఫీజు ఉండదు. అండ్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ తెలుసు కదా. అండ్ మనం రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉన్నోళ్ళు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ ఫర్దర్గా రాబోయే ఇది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి దాని నుంచి వచ్చే మనకి నోటిఫికేషన్ జాబ్స్ ఒకేసారి డేట్లు చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. పర్లేదు, ఆ టైంలో నేను వీడియో కూడా చేస్తాను మీకు, ఓకేనా. అంటే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C&D దాని అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనకి ఎప్పుడంటే ఏప్రిల్ 30 స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ SI, తర్వాత CAPF ఉంటాయి కదా, అది వచ్చేసరికి మే 31 ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ MTS నాన్ టెక్నీషియల్ పోస్టులు ఉంటాయి కదా, చాలా మంది తెలిసే ఉంటుంది ఇవి. అవి వచ్చేసరికి జూన్ 30. ఒక్కొక్క దానికి మంత్ గ్యాప్ ఇచ్చారనమాట, బాగా గుర్తుపెట్టుకోండి, గమనించండి.